am Dr. Suhasini, endodontist from Hanshika Skin and Dental Clinic, తాడిపత్రి. ఈ మధ్య కాలంలో చాలా మంది పేషెంట్స్ యాబ్సెస్ అంటే మనకి చిగుర్ల నుంచి చీము వచ్చే కేసెస్ చాలా వస్తున్నాయండి. మెయిన్గా పేషెంట్స్కి అవగాహన లేకపోవడం వల్లే అలా ఉంది. మెయిన్ ఏంటంటే అండి, మనకి ఇలా పళ్ళు ఫస్ట్ పుచ్చినప్పుడు ఇలా చిన్న హోల్స్ లాగా ఫామ్ అవుతాయి. మనకి ఇలా హోల్స్ లాగా ఫామ్ అయినప్పుడే మీకు ఏం పెయిన్ రాకపోయినా ఇలా హోల్స్ అనేది మనం గమనించుకున్నప్పుడు మీరు వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే మీరు దానికి ఇలా సిమెంట్ పెట్టేసి టీత్ని కాపాడుకోవచ్చు. కానీ చాలా మంది పేషెంట్స్ ఇలా వదిలేయడం వల్ల ఇలా పళ్ళంతా మొత్తం పుచ్చిపోయి ఇక్కడ చిగురు నుంచి చీము వస్తుంది అనమాట. చాలా మందికి అసలు ఇలా చిగురు నుంచి చీము వచ్చేది అది పండు రీజన్ అని కూడా తెలియదు. టీత్ వల్ల ఇక్కడ నుంచి చీము వస్తుంది అనేది తెలియదు. రీసెంట్ గా మన క్లినిక్ లో చాలా కేసెస్ వస్తున్నాయి. ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా చిగురు నుంచి చీము వస్తుంది అనమాట. వాళ్ళు రెగ్యులర్ డెంటల్ చెకప్స్కి వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్కి చెప్తే అప్పుడు కానీ ఎక్స్రేస్ చూపించి మోడల్స్ చూపిస్తే అప్పుడు అర్థమవుతుంది. ఇంకొక కారణం వచ్చేసి చిగుర్ల ఇన్ఫెక్షన్. చిగుర్ల ఇన్ఫెక్షన్ అయినా కూడా చిగుర్ల నుంచి చీము వస్తుంది. సో వీటన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మీరు ఎర్లీ స్టేజెస్లో కన్నా చూపించుకున్నట్టుకైతే చిన్న ట్రీట్మెంట్స్తోనే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి. ఎవ్రీ 6 months డెంటల్ చెకప్ అనేది కంపల్సరీ. ఓకే, హ్యాపీ డెంటిస్ట్ డే.